నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సిరికొండ న్యావనంది రావుట ఉపాధి పని కూలీల వద్దకు ఈ రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రచారంలో బీజేపీ పార్టీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రజలంతా ఫీ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమాను వ్యక్తం చేశారు. భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా చూడాలన్నారు. ఈ నెల 11న జరిగే పోలింగ్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, మాజీ బీజేపీ మండల అధ్యక్షులు మండలి మన్నా, కిసాన్ కేత్ బాబురావు, రంజిత్ రెడ్డి, లోకేష్, శ్రీనివాస్, గోపి కనకందుల, గోపి మహేందర్, నక్క రాజేశ్వర్ మరియు సిరికొండ మండల గ్రామ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రావుట్ల అక్కయ్యలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికి కూడా కొంచెం గిట్టరండి, వాళ్ళు ఇంకా అక్కలు అనట్లేరు. అయితే మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఇది నరేంద్ర మోడీ ఒక దిక్కున్నాడు, మీతో ఎవరున్నారా అంటే ఓడిపోయి కనబడది. మోడీ ఇటు అటు ఎవరున్నారు అంటే ఎవరు కనబడరు. ఇలా అక్క నేను ఒక విషయం చెప్తున్నా, మంచికి చెడ్డుకు ఒక 2 నిమిషాలు ఆగురే, 5 నిమిషాలు పాపం వాళ్ళకు కూడా చెడ్డుకు జరుగుతున్న ఎలక్షన్ అక్క. ఇది మంచి దేశము ధర్మం కోసం జరుగుతున్న ఎలక్షన్. ఇది రాముడికి రావణుడికి మధ్య జరుగుతున్న ఎలక్షన్. ఇది ఈ ఎలక్షన్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇలా నరేంద్ర మోడీ ఒక దిక్కు నిలబడ్డాడు. ఆయన ఏం చేసిండు? కరోనా వచ్చింది అక్క, గత్తర వచ్చినట్టు ఇలా పొద్దున కనబడ్డాడు, రాత్రికి లేడు. రాత్రి ఉన్నోడు పొద్దున లేరు. 4 మొయ్యాల్సిన శవాన్ని జేసీబీలలో తీసుకుపోయినాం. పడి ఏడవాల్సిన మన కుటుంబ సభ్యులు చుట్టాలం ముక్కుకు మూతికి బట్టడ్డం కట్టుకొని మనం దూరంకేది బాధపడ్డాం. ఒక్క టీకా అక్క, టీకా వేసినాక సావులు ఆగినాయా లేదా అక్క? నిజం చెప్పు, టీకా వేసినాక సావులు ఆగినాయా లేదా? టీకాకు రూపాయి ఇచ్చినామా అక్క? ఇలా కూడా డాక్టర్ దగ్గరకు పోతే కొంచెం రోగం వస్తే ఇన్ని లక్షల బిల్లు అన్నాడు. ఆ టీకాకి ఆయన ఎంత చెప్పినా ఇస్తుండే కదక్క. కానీ గరీబ్ ఒక నిమిషం ఆగురే, ఛాయ్ అమ్ముకుంటూ ఒక బలహీన వర్గాల్లో పుట్టిన వ్యక్తి కాబట్టి, ఆయనకు కష్టం తెలుసు కాబట్టి, ప్రజలకు ఆపద వచ్చిందని చెప్పి టీకాలన్నీ ఫ్రీ చేసి, అమెరికా లాంటి పైసలున్న దేశంలో కూడా దానికి 20,000, 30,000, ₹1,00,000 తీసుకున్న దేశం కూడా ఉంది ఆ టీకాకు. కానీ ఈయన ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంటింటికి డాక్టర్లను పంపించి, నర్సులను పంపించి, టీకా వేసుకున్నావా లేదా అని మనం ఎంబడబడి మన ప్రాణాలు కాపాడిందా లేదా అక్క? చెప్పు, ప్రాణాలు కాపాడిన మనం కూడా ₹500 ఇస్తేనే, అరే బాపు వాడు 500 ఇచ్చిండు, ₹500 ఇచ్చిండు, ఆడికి ఓటేయాలని మనం వేస్తాం. లేదు కూడా చిన్న మంచి పని చేసి ఏదో గుడికో బడికో ఒక ₹10 ఇస్తే ఆయన దొరకి ఎమ్మెల్యేకి ఇంత పైసలు ఇచ్చిండు మనం చెయ్యరు. అసలుంటిది మన ప్రాణాలు కాపాడినంటే మనం కాపాడుకోలేదక్క. ఇలా నేను నరేంద్ర మోడీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే అక్క, నరేంద్ర మోడీ అనేటోడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. సొంత ఇల్లు లేదక్క. ఆయనకు రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇయ్యలో కొత్తగా సర్పంచ్ ఎన్నికైతేనే తెల్లారి బిల్డింగ్ కడుతుడు, కారు కొంటున్నాడు. కానీ 25 ఏళ్ల నుంచి దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తి సొంత ఇల్లు లేదంటే ఆయన మన కోసం బతుకున్నట్ట కాదక్క? చెప్పు, ఆయన ఇయ్యలకి 25 ఏళ్ల నుంచి ఒక్క రోజు సెలవు పెట్టలేదక్క. ఒక్క రోజు భగవంతుడు ఆయనకు జ్వరం రానియలే, జలుబు రానియలే. ఆయన ఇలా మన కోసం పుట్టిన నాయకుడు అక్క. ఇలా మనం మస్తు మంది చూసినాం. గాంధీ తాత విగ్రహాలు పెట్టుకున్నాం, నెహ్రూది పెట్టుకున్నాం, సుభాష్ చంద్రబోస్ పెట్టుకున్నాం, భగత్ సింగ్ది పెట్టుకున్నాం, ఎంతో మందిది పెట్టుకున్నాం. కానీ మనకు నిజంగా కనబడుతుంది ఓళ్ళు అంటే ఇలా మనకున్న జమానాలు నరేంద్ర మోడీ కనబడుతున్నాడు. ఇలా దేశానికి సైనికుడు ఎట్లా అవసరమో, వ్యవసాయానికి రైతు ఎట్లా అవసరమో, ఇంటికి తల్లి ఎట్లా అవసరమో, మనకు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అంత అవసరం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాక, నేను మొన్న ఎలక్షన్లో నేను కూడా నిలబడ్డా. నాకు ఒక 50,000 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయిన ఆయన ఇంకొక ఆయనకి 50,000 వచ్చినాయి. గెలిచిన ఆయనకు 70,000 వచ్చినాయి. ఒక 10,000 ఓట్లు తేడా మాకు దాళ్ళకు. నేను ఇలా చెప్పిన, ఆ రోజు ఏం చెప్పినాక రావుట్లకు కూడా వచ్చి కూర్చొని ఏం చెప్పినా, నేనేం బంగారం మస్తానులే,
ఉచితం ఇస్తానులే. ఎమ్మెల్యే అనేటోడు పెన్షన్ ఇచ్చేదానికి కాదక్క. పెన్షన్ ఇచ్చేదానికి మన ఊర్లో సెక్రటరీ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, ఆడ మోడల్లో ఎంఆర్ఓ ఉంటాడు, ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళకి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇచ్చి ఆడ ఊళ్ళో పోయి పని చేయమంటుంది వాళ్ళకు. వాళ్ళు రోజు వచ్చి ఆదరించి పని చేస్తారు. ఆ పని చేసేదానికి వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే అంటే బతుకులు మార్చాలి. ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలవాలి. ఆ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ కడతారా అనుకోరు, ఎవరైనా అనుకోవచ్చు. మనకు చిన్నపల్లి దొరసాని ఉంటుండే, శీలం జానకీబాయి అని. ఆ చిన్నపల్లి దొరసాని నిజామాబాద్ల గంజలా ఒక 5 ఎకరాల భూమి ఆమెది ఉంటే ఆ భూమి మధ్యలో గంట కట్టింది అక్క. కింద లక్ష్మీదేవి విగ్రహం పెట్టింది. ఆ గంట ఇలా గంజి అయింది. ఒకప్పుడు మనం అంతా వడ్లు తీసుకుపోయేటం. ఆ గంజి ఇలా 60 ఎకరాల గంజి అయింది. ఆ గంజిలో 50,000 మంది పనిచేస్తారు అక్క. 50,000 మందికి 20,000 నుంచి ₹1,00,000 దాకా వస్తాయి అక్క జీతాలు. అంటే ఒక్క ఆమె గంట 100 సంవత్సరాలు. ఆమె చచ్చిపోయి కూడా దగ్గర 70-80 సంవత్సరాలు అయింది. ఇవాళ నేను గుర్తు చేస్తున్నా అంటే ఆమె మంచి చేస్తేనే గుర్తు చేస్తున్నా కదా అక్క. నేను ఇవాళ ఎమ్మెల్యే అని అడుగుతున్నాక. ఎందుకు ఎమ్మెల్యే అని అడుగుతున్నా? అదే మనోళ్ళంతా దుబాయ్ పోతున్నాక. దుబాయ్ వ్యక్తి పోతే ఎంతమంది జీవితం ఖరాబ్ అవుతుందో నేను చెప్తాను. ఆయన ఆడ 50 డిగ్రీల టెంపరేచర్ ఆయన కష్టపడతాడు. ఈడ మనం కూలి పనికోయో కైకీలకోయో బీడీలు చేసో ఉన్న దాంట్లో మనం ఇది చేసుకొని మనం ఎన్ని కుటుంబాలు ఖరాబ్ అవుతాయి నేను చెప్తున్నాక. కన్న తల్లిదండ్రులకు దూరం ఉంటాడు, తోడబుట్టిన వాళ్ళకి దూరం ఉంటాడు, కట్టుకున్న భార్యకు దూరం ఉంటాడు, పిల్లలకు దూరం ఉంటాక. తల్లికి తండ్రికి ఏదైనా జ్వరం వస్తే వయసు మీద పడ్డప్పుడు చెప్పుకుందామంటే కొడుకీడు ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు. తోబుట్టు అత్తగారులో లేకపోతే ఎవరికైనా గొడవ అయితే నా అన్నున్నాడని చెప్పుకునేది కూడా లేడు, దుబాయ్లో ఉంటాడు. కట్టుకున్న భార్య పరిస్థితి ఇంకా ఘోరమక్క. ఏదైనా సమస్య వస్తే ఓళ్ళకి చెప్పాలో తెలియదు, ఓళ్ళు అర్థం చేసుకుంటారో తెలియదు. ఆమె కడుపు నొప్పి వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా చెప్పడు, భర్త ఎన్నో ఉంటాడు. కన్న కొడుకులే ఇంకా విచిత్రం అక్క. సోపతోళ్లతో ఏదైనా కొట్లాడైనా సారో పక్కింటోడో ఏదైనా బెదిరించినా నిబ్బాదిరి బెదిరిస్తే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అక్క. బిక్కు బిక్కు మాట చూస్తాడు. తండ్రి పక్కన ఉంటే 1000 ఏళ్ళలో బలం ఉండదు అక్క. నేను ఇవాళ అదే అడుగుతున్నాక. ఆ లాడ కష్టపడబడుతుంది, ఈయన మనకు కష్టపడు. ఇంతమంది దూరం చేసి 2 ఏళ్ళకోసారి వచ్చి చుట్టం సూక్క 2 నెలలు ఉండిపోయి వచ్చిన దగ్గర నుంచి ఆ సమస్య ఈ సమస్య, ఆ ఇంటోడు ఆ చుట్టం చనిపోయాడు, ఆ చుట్టం ఇట్లా పెళ్ళయింది, అది తిరుగుడికే పాపం ఆయన టైం పోతుంది. ఇక ఏం గడుపుతుందక్క? ఒక క్రమశిక్షణ పిల్లలకి ఏదైనా చెప్పాలనుకున్నా, తల్లితో గడపాలనుకున్నా, భార్య ఆడచ్చి కులం అని చెప్పి ఈడచ్చి మతం అని చెప్పి పెన్షన్ లోడు ఇక్కడక్క. దేశం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాడు రాజకీయ రెడ్డి 200 ఇచ్చాడు, కేసీఆర్ వచ్చి 2000 చేసాడు, ఈడు 4000 చేస్తాడు. ఇంకా ఏరేడు 2000 కాదు ఆపేడు. ఎవ్వడు వీకడక్క పెన్షన్ కానీ రిజర్వేషన్ కానీ ఎవ్వడు వీకడు. ఎందుకంటే అది మన హక్కు. ఇంకా రానోళ్లకు తెల్ల రేషన్ కార్డులో కొత్త కోడలు వస్తే పేరే ఎక్కలే. ఇంకా రేషన్ కార్డులో పేరు ఎక్కాలి. రానోళ్ళు దుబాయ్కి వచ్చిన వాళ్ళు మనోళ్ళు రిటర్న్ వస్తే అలా పేరు దుబాయ్ రేషన్ కార్డు ఎక్కాలి, అది రావాలి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ అనేటోడు మంచిగా ఉంటుంది. దేశం ఇంటికి పెద్ద మంచిగుంటే ఇల్లు ఎట్లా బాగుపడుతుందో ఈ దేశానికి మంచిగుంటే నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా, ఎందుకంటే 10:30 అయిపోయింది, ఇళ్లలో గోవాలు పొద్దున్న లేచి వచ్చారు కాబట్టి వచ్చిన అక్క చెల్లెలకు ఒకటే అడుగుతున్నాం. మన అక్షంతలు వచ్చినాయి అక్క రాములవారి. అక్క రాములవారి అక్షంతలు అంటే దేవుడు అంటే ఎవరు చెప్పారు అక్క? ఎవరు చూపించారు? ఇలా నేను ఒక మునులుగా కుటుంబంలో వచ్చిన నేనున్నా కాబట్టి నా తాత ముత్తాతలు అరే మా ఇంటి దేవుడు రా లక్ష్మీనరసింహస్వామి మనం మొక్కాలు రా అని చెప్పింది. ఈయన కుమ్మరోళ్ళ అట్లా పుట్టిండు, వాళ్ళ ఇంటి ముత్తాతలు అని చెప్పింది. పద్మశాల అయినా పుట్టిండు, ఆయన రెడ్డిలలో పుట్టిండు. ఎవరు పుట్టినాక గౌన్లలో పుట్టిండు, ఎల్లమ్మ తల్లి అన్నారు. ముదిరాజులలో చెప్పారు, పెద్దమ్మ తల్లి అని చెప్పి. మన తాత ముత్తాతలు ఏ దేవుడు అయితే చెప్పారో దాన్ని మనం మొక్కుతున్నాం అక్క. అంటే దేవుడు మొక్కేటప్పుడు మన తాత ముత్తాతలు మనం గుర్తు చేసుకుంటాం. కులం అనేది దేని పెట్టుకున్నాం అక్క? కులం అనేది మనం చేసే పని కోసం. అరే వీళ్ళు 10 మంది ఒక్కోళ్ళరా, వీళ్ళు కలిసి కట్టుకుంటారు, ఏదైనా కష్టం వచ్చినా నష్టం అంట ఉండాలని చెప్పి. అట్లాగే హిందువులు అనేది మనం అంతా పుట్టుకున్నాం అక్క. మనందరూ ఆ కుటుంబంలో పుట్టినాం. నా తాత మారాడు కదా, నా ముత్తాత మారాడు కదా, ఎన్నటికి అనేది మారాడు కదా. మరి మారినప్పుడు నేనెట్లా హిందువు కాకుండా పోతా, నేనెట్లా దేవుడిని మొక్కకుండా పోతా? కాబట్టి రాముడు అనేవాడు మన దేవుడు అక్క. ఆ రాముడి యొక్క జపం చేస్తూ నిత్యం మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీని ఆశీర్వదించమని ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున చెప్తూ మాకు ఇచ్చిన అవకాశానికి, ఎందుకంటే అక్కలు నేను అంటే మీరు ఎంపీ చేసినాక ఇంకా ఏం చేసిన అంటే మీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బిల్డింగ్ కట్టిరు, దానికి ఒక 3 లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది. అట్లనే చెప్తున్నాను కదా.
రావుట్లు అంటే పేరుకే పెద్ద. ఆ దేవుడు శివుడు ఊరవతలు ఉన్నాడు, మన బతుకులు ఇట్లున్నాయి. మొన్నటిదాకా ఊర్లో ఎమ్మెల్యే ఉన్నాయని ఆయనకి 2 సార్లు గెలుపులో నా పాత్ర కూడా ఉంది. నేను కూడా నమ్మిన నీళ్లు తెస్తాడేమో, ఇంత మన బతుకులు మంచిగా అయితే ఏమో నేను కూడా నమ్మిన. ఆయన కొడుకు పిల్లలు ఆ మనవళ్ళు మనవరాలతోనే సమయం దొరుకుతలేదు ఆ బాజిరెడ్డికి. నేనేం తిట్టలేదు, నాకు ఇప్పటికీ అన్నానే పిలుస్తా. నేను ఎన్నడూ మొన్న ఎలక్షన్లో నిలబడి తిరిగినా ఒక్క మాట ఎన్నడూ నా నోట్లకే జాలే. ఇప్పటిదాకా మాట్లాడినాక ఓలనన్నా కాంగ్రెస్ లో తిట్టినాక వేరే వాళ్ళని తిట్టిందా? నేను వచ్చేయమన్నాక భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అన్నా. వాళ్ళు వస్తే కాంగ్రెస్ అదేమొస్తాక సోనియమ్మ జిందాబాద్ అంటారు, ఇందిరమ్మ జిందాబాద్ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఏమంటారు కేసీఆర్ జిందాబాద్ అంటారు. నేను వచ్చేయమన్నా నా భూమాతకు భూదేవికి భారత మాతకు జై అన్న, నా దేవుడు శ్రీరాముడికి జై అన్న. గదక్క తేడా, మంచికి చెడ్డకున్న తేడా మీ ముందటున్నది. నేను రావుట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎల్లుండి సోమవారం రోజు 13వ తారీఖు ఉపాధి హామీ బంద్ ఉంటుంది. ఆ రోజు పొద్దున్నే 7 గంటలకే వెళ్ళి, ఎండలు బాగా కొడుతున్నాయి, ఎట్లయితే 10:30 7 గంటలకి వెళ్ళి 1వ నంబర్ గుర్తులో ఉంటుంది డబ్బే. ఇగో ఈ డబ్బాలో ఎట్లయితే 2 డబ్బాలు ఉంటాయి అక్క, ఇసొట్టి మొదటి డబ్బా ఉంటది. ఈ మొదటి డబ్బాలో అన్నిటికన్నా మీద ఉన్నది కమలం పువ్వు, లక్ష్మీదేవి దగ్గర పువ్వు, మంచి పువ్వు. ఇది మన బతుకులు మంచి చేస్తుంది. ఈ పువ్వును గట్టిగా ఒత్తితే మన ఓటు పడుతుంది అక్క. ఈ ఓటు ఇదేదో నరేంద్ర మోడీ కోసమో లేకపోతే ఇంకా 500 కోసమో 1000 కోసం కాదక్క, మన పిల్లల భవిష్యత్తు కోసం, దుబాయ్లో ఉన్న వాళ్ళ మన కష్టాలు తీరదని కోసం, మన భవిష్యత్తు బాగుపడదని కోసం, మీ మనవల్ల భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. అక్క అందరు ఆశీర్వదిస్తున్నారా? ఆశీర్వదించే వాళ్ళందరూ, నరేంద్ర మోడీ ఆశీర్వదించిన వాళ్ళందరూ 2 చేతాకి అక్క లేవట్టు రక్క బహుమాట మాత్రం మన పిల్లల కోసం. భారత్ మాతాకి జై శ్రీరామ్. నాకు ఆసర లేకుండా ఇంకా